సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ నెల 7వ తేదీన పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ నెల 7వ తేదీ మెగా పేరెంట్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ వెల్లడించారు. కలెక్టరేట్ మీకోసం హాల్లో మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1363 పాఠశాలలో మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో బాగా చదువుతున్నది, ఏ సబ్జెక్ట్ లో వెనుకబడింది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తద్వారా విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. మెగా పేరెంట్స్ డే సమావేశాలకు రావాల్సిందిగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇప్పటికే ఆహ్వానం పంపడం జరిగిందని, వారి మొబైల్ కి SMS ద్వారా కూడా తెలియజేయడం జరిగిందన్నారు. తొలుత రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ జిల్లాలో మెగా పేరెంట్స్ డే నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి PVJ రామారావు పాల్గొన్నారు. పాఠశాలలో ప్రతి బడిలో కూడాను మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వర్తించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న 1363 బడి పాఠశాలల్లో కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఎప్పుడూ లేనట్టు ఈసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏంటి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి పిల్లవాడికి ప్రతి స్టూడెంట్కి కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే ఆయన ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో పురోగతి అవసరం, ఇంప్రూవ్మెంట్ అవసరము, ఇతర అన్ని అంశాల గురించి కూడాను పేరెంట్స్తో టీచర్స్ 1-to-1 చర్చించే దానికోసం ఈ ఒక పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ప్రతి స్టూడెంట్కి కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చే దాంతో పాటు ప్రతి స్టూడెంట్ గురించి కూడాను టీచరు, క్లాస్ టీచరు పేరెంట్తో మాట్లాడతారనమాట. అంటే మీ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో ఇంప్రూవ్ అవ్వాలి, ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలి, లేదా ఇంకొకటి ఏదో వచ్చి వేరే సమస్యలు ఉండొచ్చు వాళ్ళకి స్టూడెంట్కి. ఆ సమస్యల గురించి చర్చించి ఒకటి పేరెంట్స్ని కూడా దీంట్లో స్కూల్లో భాగస్వామ్యం చేసుకోవడం, రెండోది ఆ పిల్లల అభివృద్ధి కోసం తోడ్పాటు అవ్వడానికి సలహాలు సూచనలు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో అందరూ పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏమంటే, మీకు ఆల్రెడీ ప్రతి స్కూల్ నుంచి ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చింది, SMS వచ్చింది. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జ్యోతిరావు పులే విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి KV రామకృష్ణయ్య మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఉద్దేశించబడ్డ వివిధ చట్టాల గురించి వివరించారు. దివ్యాంగులు సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి కామరాజు, న్యాయవాదులు ముస్లయ్య, అజ్మతున్నిసా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. దాన్ని మార్చి దివ్యాంగులు అని పెట్టారు, అంటే ఎబిలిటీ కలవాళ్లే. ఈ చట్టం ప్రకారం వీరంతా సమాజం నుంచి కోరుకుంటుంది ఏంటి, సమాజంలో మిగతా వాళ్ళకి, అంటే అన్ని సక్రమంగా ఉన్నా కూడా మన వక్తలు చెప్పినట్లుగా మానసిక వైకల్యం లేదా హృదయ దౌర్బల్యం, కుళ్ళు కుతంత్రాలు ఇట్లా ఉన్నవాళ్ళు వికలాంగులు. అంతేగాని ఏదో శారీరకంగా ఒక అవయవం పనిచేయనంత మాత్రాన వాళ్ళు వికలాంగులు కాదు, వాళ్ళు దివ్యాంగులు. అలా మనల్ని మనం చెప్పుకోవాలి. సో ఈ విధంగా మిగతా వాళ్ళకి మనిషికి ఎటువంటి మానవ హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు వీళ్ళకు కూడా ఉన్నాయి. అది మొట్టమొదటి. ఎవరికి వేరే రకంగా వీళ్ళని కించపరిచేదానికి ఎవరికి అధికారం లేదు. అలాగే సమాజంలో మిగతా వాళ్ళతో పాటుగా వీళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి ఎక్కడైనా సరే అనేది ఇంకొకటి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అన్నిటిలో సమాన అవకాశాలు ఉండాలి, సమాన గౌరవం ఇవ్వాలి. వీళ్ళని ఎవరు చిన్న చూపు చూడటానికి లేదు. అంతేకాకుండా మనం ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఎవరో మన మీద జాలి చూపెట్టాలి, మన పట్ల దయ చూపెట్టాలి అనే ఆలోచనను మర్చిపోండి. మనకి మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకి మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి.
వాళ్ళకంటే నేను దేంట్లోనూ తీసుకోను. ఖచ్చితంగా నేను కూడా సమాజంలో ఉన్న పూర్తి ప్రభావవంతంగా నేను పనిచేయగలను. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహంపై బురద జల్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహంపై బురద జల్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కౌతవరంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న విగ్రహంపై ఆగంతకులు బురద చిమ్మడాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుక్కల సత్యనారాయణ, రాగి చంద్రశేఖర్, రాజలక్ష్మి తదితరులు తీవ్రంగా ఖండించారు. లచ్చన్న జాతీయవాది అని, ఆయన ఒక కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదని వారన్నారు. ఇలాంటి చర్యల మీద ప్రభుత్వం మరియు పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీసీలని మరి వీళ్ళ ఆది నాయకుల విగ్రహాల మీద బురదేసి రాజకీయ లబ్ధి కోసం బురద జిమ్మి మా ఆరాధ్య దైవమైనటువంటి గౌతులచ్చన్న గారి విగ్రహం మీద బురద జిమ్మితే చూస్తూ ఊరుకోమని, మరి పోలీస్ డిపార్ట్మెంట్ గుడ్లవల్లేరు ఎస్ఐ గారు మరి ఎవరినో కానిస్టేబుల్ పంపించారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అక్కడ మరి వాళ్ళు కూడా ఎస్ఐ గారు కూడా రాకోకుండా అక్కడికి కానిస్టేబుల్ పంపించి దాని చేతులు దులుపుకుందని చూస్తున్నారు. కాబట్టి ఎస్పీ గారు స్పందించి దీని మీద కఠినంగా ఎవరైతే బురద జిమ్మారో వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని, మరి జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘం ప్రతి నియోజకవర్గంలో కూడా దీని మీద ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కృష్ణా జిల్లా బీసీ సంఘం తరఫున నేను ఖండిస్తూ, ఎప్పుడు కూడా మీరు పల్లెటూరు వాతావరణాన్ని శ్మశానాలు చేయొద్దు. ఇది చాలా బీసీలంటే సులభంగా అండి. గౌతులచ్చన్న గారి విగ్రహం మీద బురద జల్లేదు చాలా బాధాకరం. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. అక్కడ ఉన్న పోలీసు వారు కఠిన చర్యలు, వెళ్ళిన వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. దీని మీద ఎంత దూరానికైనా మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. పెడన మండల పరిధిలోని నడుపూరు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘంలో పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. పెడన మండల పరిధిలోని నడుపూరు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘంలో పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొని పాడి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం లీటర్ పాల ధర 85 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డైరెక్టర్ అర్జ వెంకట, నగేష్, మేనేజర్ సత్యనారాయణ, నలుగురు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు. 1 కేజీ పెడితే 1 అర కేజీ మిక్చర్ వేయండి, 1 పావు కేజీ తవుడు వేయండి, 1 పావు కేజీ ఏదో ఒక పిండి వేయండి. మినరల్ మిక్చర్ మట్టికి ఖచ్చితంగా గేదె దూడ దానా మేయటం అలవాటు చేసిన కాడికి గేదె చచ్చిపోయేంత వరకు నెలకు ఒక 20-25 రోజులైనా మినరల్ మిక్చర్ అనేది అగ్గిపెట్టి మూత వేస్తే ఆ గేదె కట్టడానికి ఇదివరకు మామూలు మినరల్ మిక్చర్ ఇచ్చేవాళ్ళం. మేము కూడా నగేష్ గారు మేము వాళ్ళందరూ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళని, మన వాళ్ళని, డాక్టర్లు అందరినీ మీటింగ్ పెట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి మినరల్ మిక్చర్ మామూలుది ఉండేది ఇదివరకు మనకి. ఇప్పుడు చిలేటెడ్ మినరల్స్, ప్రోబయోటిక్స్, విటమిన్స్ ఇవన్నీ కలిపినటువంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టిన మినరల్ మిక్చర్ని మనం తయారు చేస్తున్నాం. అంటే మన ఉద్దేశం మేము కూడా ఆలోచిస్తాం, ఏదో రైతు ఎక్కడ నష్టపోతున్నాడు, రేట్ ఇవ్వడం బోనస్ ఇవ్వడం కాదు, ఏం చేస్తే రైతుకు బాగుంటుంది అంటే గేదె టయానికి మీరు అన్నట్టు మన ఉద్దేశం మెయిన్ 3-4 నెలలకు గేదె కడితే ఉట్టి గేదె 2-3 నెలల మించి మేపాల్సిన అవసరం ఉండదు. అంతే కదా నా ఉద్దేశం. ఆ గేదె కట్టేటట్టు చేయాలి. నేను కూడా మా వాళ్ళందరినీ ఇప్పుడు గ్రామాల్లో మీరు కూడా కట్టని గేదెలు అన్నింటినీ లిస్ట్ ఇమ్మనండి, లిస్టు పెట్టండి. మీరు రైతు లిస్టు పెట్టి మన క్యాంప్ ఉందా, మన క్యాంప్ ఉంది కదా, క్యాంప్ ఉంది. మనం కూడా గవర్నమెంట్తో ఆఫీసులు కూడా మీటింగ్ పెడతారు, ఏడీలు మనం కూడా వెటర్నరీ క్యాంప్ అన్నీ కలిపి మీరు మాట్లాడి నగేష్ గారు కూడా మాట్లాడతారు, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వెటర్నరీ వాళ్ళతో మనం కలిపి క్యాంపులు పెడతారు. పెట్టి ఆ రిపీటెడ్ గేదెలని ఖచ్చితంగా దానికి కావాల్సిన ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏనండి. ఇదివరకు 2-3 రోజులు మందులు ఇచ్చేవాళ్ళం మనం. అంతేగా గేదె కట్టకపోతే 1 రోజు 2 రోజులు ఇచ్చేవారండి. అంతేగా ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ కొత్తగా కోళ్ళతోనే ఆగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఆ పరిస్థితిలో పిల్లలు తక్కువ ఉండడం, ప్రతి ఒక్కరు కూడా చదివించడం. ఎందుకంటే ప్రభుత్వాలు అవకాశాలు ఇస్తున్నాయి, మధ్యాహ్న భోజన పథకం కానీ, మరి పిల్లలు స్కూల్ పంపిస్తే డబ్బులు ఇవ్వడం కూడా, తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందువల్ల వాళ్ళతో సంపాదించి తేవాల్సిన పని లేకోకుండా వాళ్ళు చదివించినా సరే డబ్బు వస్తుంది. కాబట్టి ఎవరో కూడా
పిల్లలందరూ చదివించడం వల్ల ఈ వ్యవసాయ రంగం విజయవడం. మరి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వ్యవసాయం అనేది యాంత్రీకరణ రావడం జరిగింది. మరి మిషన్లతో కోసేయడం, మనం కోసుకోవడం జరుగుతుంది. అది కొంతవరకు మనం అధిగమించడం జరిగింది. పాడి పరిశ్రమ వచ్చేటప్పటికి కంపల్సరీ అంటే మెకనైజేషన్ చేయొచ్చు. అది ఏంటంటే మనం 2-3 గేదెలతో 4 గేదెలతో మెకనైజ్ చేయడం కష్టం. ఇప్పుడు యంత్ర పరిశ్రమ లాగానే ఇప్పుడు ఇతర దేశాల్లో ఏంటంటే 150 ఆవులు ఉన్నా సరే, 200 ఆవులు ఉన్నా సరే, 300 ఆవులు ఉన్నా సరే, ఒకళ్ళు ఇద్దరే ఉంటారు అంతే అక్కడ పనిచేసేవాళ్ళు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా పాలు పెంచడం దగ్గర నుంచి, దానా ఇవ్వటం దగ్గర నుంచి, ఫీడింగ్ ఇవ్వడం దగ్గర నుంచి, వాటర్ ఇవ్వడం దగ్గర నుంచి, ప్రతిదీ కూడా కడగటం దగ్గర నుంచి వాటి కడగటం కూడా ప్రతిదీ కూడా మిషనరీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. ఏది కూడా మనిషి అక్కడ పేడ తీయటం కూడా అది వెనక్కి వస్తే వెంటనే ఏదో ట్రాక్టర్ డోజులో. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.